హాయ్ గైస్, నేను మీ లెజీ మాంక్. మీరు చూస్తున్నారు సైబర్ ముచ్చట్లు. సో చాలా రోజులతో కలుస్తున్నాం. సారీ ఫర్ ద డిలే. నేను రెగ్యులర్ వీడియోస్ పెడతా అన్నాను, బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ ద్వారా వీడియోస్ పెట్టలేకపోతున్నాను. బట్ ఇప్పటి నుంచి మీకోసం ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో ఖచ్చితంగా ఫాలో అవుతండి. సో బేసికలీ ఈ రోజు వీడియో వచ్చేసి ఎటువంటి ట్యూటోరియల్ కాదు, ఇదో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోండి. నార్మల్గా ఎలాగంటే చాలా మంది ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అడుగుతున్నారు అనమాట. ఎలాగంటే కొన్ని కామన్ క్వశ్చన్స్, అంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ స్టూడెంట్స్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ, సో వాళ్ళందరి కోసం ఒక చిన్న మిత్ బస్ట్ లాగా ఈ వీడియో చేస్తున్నాను నేను. బేసికల్గా ఎలాగంటే కామన్ క్వశ్చన్స్, ఇప్పుడు నేను కొత్త సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళ కోసం కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ని ఈ వీడియో నేను క్లియర్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కనుక నా కంటెంట్ నచ్చితే సో జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఫ్యూచర్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీకోసం ఆ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో మీకోసం చిట్టి పట్టుకొచ్చాను క్వశ్చన్స్ అన్ని, ఎక్కడ మర్చిపోతాను అని. సో ఒక్కొక్క క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, కోడింగ్ లో ఎక్స్పర్ట్ ఉండాలి అంటే, మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో సర్వైవ్ అవ్వాలి అంటే కోడింగ్ లో ఎక్స్పర్ట్ అయి ఉండాలా? నేను ఆన్సర్ వచ్చేసి మీకు ఎలా అంటే, ఇది 50-50 అనమాట. అంటే మీరు అంత ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ మీ కోడింగ్ నాలెడ్జ్ అంటూ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ కానీ, లేదా సైబర్ సెక్యూరిటీలో మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా కానీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి అనమాట. అలాగని సపోజ్ మీరు ఒక ఇప్పుడు ఏదైనా కోడ్ ఉంది, సపోజ్ దాన్ని మీరు చెక్ చేయాలి. నేనే ఇప్పుడు సపోజ్ బగ్ బౌంటీ సిరీస్ చేస్తున్నాను కదా, సో దాని నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి, అందులో చాలా వరకు అంటే కొన్నిసార్లు ఈ డెవలపర్ మిస్టేక్స్ వల్ల హార్డ్ కోడెడ్ ఏపీఐ కీస్ కానీ, పాస్వర్డ్స్ కానీ, కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మీకు ఎలాగంటే ఆ కోడింగ్ అర్థమవుతేనే కదా మీరు అలాంటివన్నీ మామూలుగా ఏది ఫైండ్ అవుట్ చేయగలరు. సో మీకు కోడింగ్ అనేది కొంచెం అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. బట్ మీరు ఎప్పుడైతే అడ్వాన్స్ లెవెల్ వెళ్ళాలనుకుంటారో, ఎలాగంటే మీకు మాల్వేర్ అనాలిసిస్ కానీ, ఇలాంటి కొన్ని అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్లో కానీ, అడ్వాన్స్ టైప్ ఆఫ్ ఫీల్డ్లో కానీ వెళ్ళాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ని మాస్టర్ చేయాలంటుంది. సో ఇప్పుడు మీ సొంతంగా మీరు టూల్స్ తయారు చేయాలి, ఎక్స్పర్ట్ టూల్స్ తయారు చేయాలి, పైథాన్ ఇలాంటి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ కానీ, మాల్వేర్ అనాలిసిస్ రిలేటెడ్ వస్తే మీకు మామూలుగా అసెంబ్లీ లాంగ్వేజ్ కానీ, సి లాంగ్వేజ్, ఎందుకంటే మ్యాక్సిమం సి లాంగ్వేజ్ ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేస్తారు కాబట్టి అలాంటి సి లాంగ్వేజ్ కానీ, అసెంబ్లీ ఇలాంటి కొన్ని మాస్టరీ చేయాలంటుంది అనమాట మీరు ఎప్పుడైతే అడ్వాన్స్ వెళ్ళాలనుకుంటారు. సో మీరు బేసికల్గా స్టార్ట్ చేయాలనుకుంటే నో నీడ్ టు వరీ, జస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ ఉంటే చాలు, యూ కెన్ బి రాక్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, బ్రో చాలా మంది ఏమంటున్నా అంటే, సైబర్ సెక్యూరిటీలో మీరు సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అవసరమా అంటే? ఇప్పుడు నేను ప్రజెంట్ బీటెక్ సిఎస్సి చేస్తున్నాను, డోంట్ మైండ్ ఇట్. బట్ మీకు నేను చెప్తుంది ఏంటంటే, నో, సిఎస్ డిగ్రీ ఖచ్చితంగా కావాలి అంటే వద్దు. ఎందుకంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అనేది చాలా మంది నాన్ ఐటీ కేటగిరీ నుంచి కూడా వచ్చి చేస్తున్నారు. జస్ట్ మీకు ఈ కేటగిరీలో ఏం చేస్తారంటే, మెయిన్గా మీకు స్కిల్స్ ఉన్నాయా లేదా అంటే, మీరు సపోజ్ ఒక కంపెనీకి వెళ్తున్నారు, ఆ కంపెనీలో మీరు సైబర్ సెక్యూరిటీ రోల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే అతను ఏం చేస్తారంటే, కేవలం మీకు ఉండే స్కిల్స్ అతని కంపెనీకి ఉపయోగపడుతుందా లేదా, మీరు ఎటువంటి మీకు ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నాయి, బేసికల్ అవే చెక్ చేస్తాడు. సో మీకు సిఎస్ డిగ్రీ ఉండడం అదొక ప్లస్ పాయింట్. ఎందుకంటే మీకు కొంచెం ఆల్రెడీ సిఎస్ డిగ్రీ చేస్తే కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని మీకు వచ్చి ఉంటే అని ఒక అంచనా వేస్తాడు. బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, సైబర్ సెక్యూరిటీ అంటే ఓన్లీ హ్యాకింగ్ ఏనా? సో దాని 100% నో. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అంటే ఓన్లీ హ్యాకింగ్ చేస్తారు, సైబర్ సెక్యూరిటీ అంటే హ్యాకింగ్ చేస్తారు అనుకుంటారు. సో అది చాలా రాంగ్. సైబర్ సెక్యూరిటీలో చాలా ఫీల్డ్స్ ఉంటాయి. బేసికల్గా సింపుల్గా చెప్పాలంటే, మీకు ఒక సింపుల్గా నాలెడ్జ్ చెప్తాను అనుకోండి. ఫ్యాక్ట్ ఎట్లంటే, సైబర్ సెక్యూరిటీ దీంట్లోకి వస్తే మేజర్ 2 టీమ్స్ ఉంటాయి, రెడ్ టీమింగ్ అండ్ బ్లూ టీమింగ్. రెడ్ టీమింగ్ అంటే ఈ హ్యాకింగ్ అంటే మీరు అఫెన్సివ్ సైడ్ అంటే ఏంటి, అటాక్ చేస్తారు ఒక మిషన్, రెడ్ టీమింగ్ అంటారు. బ్లూ టీమింగ్ అంటే డిఫెండ్ చేస్తారు. సో ఈ మొత్తం సైబర్ సెక్యూరిటీ మొత్తం హ్యాకింగ్ అంటే, ఎందుకంటే ఇప్పుడు జిఆర్ఈ టూల్స్ ఉంటాయి, మీరు సాక్ అనలిస్ట్, జిఆర్ఈ సైడ్ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో. కొన్ని ఫీల్డ్స్ ఎలా అంటే, మీకు హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీలో కొన్ని టైప్ ఆఫ్ జాబ్స్ కి మీకు హ్యాకింగ్ రావాల్సిన అవసరం కూడా ఉండదు. సో అలాంటి ఫీల్డ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ జిఆర్ఈలో డాక్యుమెంటేషన్స్ కానీ, ఈ థ్రెట్ అనాలిసిస్, వీటన్నిటికీ ఎట్లా మీకు ఏది యాక్టివ్ హ్యాకింగ్ స్కిల్స్ అవసరం లేదు, బట్ మీకు అందరూ జాబ్ ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే, మీకు ఖచ్చితంగా హ్యాకింగ్ రావాలంటే అవసరం లేదు, బట్ యూ కెన్ సర్వైవ్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, చాలా మందికి ఈ క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ నుంచి నేర్చుకుంటే సరిపోతుందా, జస్ట్ ఫ్రీ కోర్సెస్ చేస్తే ఎనఫ్ నా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికంటే? బ్రో నేనేం చెప్తున్నానంటే, యూట్యూబ్ ఇస్ బెస్ట్ రిసోర్సెస్, మీరు ఖచ్చితంగా చేయొచ్చు. బట్ మీకు యూట్యూబ్ కంటే ఎక్స్టర్నల్ రిసోర్సెస్ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు
బగ్ బౌంటీ కానీ ఏదో ఉన్నా కానివ్వండి, పోర్ట్స్ ఫిగర్ ల్యాబ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే యూట్యూబ్ లో ఎంతసేపు ఉన్నా మీకు థియరీ పర్పస్ ఉంటే మీరు యూట్యూబ్ చూస్తున్నారు, వాళ్ళు ప్రాక్టికల్ వీడియోస్ చెప్తున్నారు. నేనే ఉన్నాను, నేను నా యూట్యూబ్ ఛానల్ ప్రాక్టికల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు మామూలుగా నేర్చుకోనిక. బట్ మీకు ఎప్పుడు దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారంటే చూసినంత మాత్రం సరిపోదు, మీరు సొంతంగా మీరు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. అంటే ఏంటి, ఈ టూల్ ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ ఈ టూల్లో ఎలా వర్క్ చేస్తారు, ఈ టూల్లో లాభం ఏంటి అన్నట్టు మీ సొంతంగా మీరు ఎప్పుడు ప్రతిసారి ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే మీరు ఈ సైబర్ సెక్యూరిటీ కానీ ఏదైనా హ్యాకింగ్ నేర్చుకోవాలనుకున్నా కానీ మీకు అన్నిటికీ ఉపయోగపడతా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను చాలా వరకు చూసింది ఏంటంటే, ఎవరన్నా కానీ నేను కాల్ లినక్స్ యూజ్ చేస్తున్నాను, సో నేను హ్యాకింగ్ వచ్చేసినట్టే. బ్రో అది చాలా తప్పు. కాల్ లినక్స్ వచ్చేసి ఎట్లంటే మేజర్ అంటే హ్యాకర్స్ ఓన్లీ కాల్ లినక్స్ యూజ్ చేస్తారా, వేరేది యూజ్ చేయరా, హ్యాకింగ్ మాత్రమే కాల్ లినక్స్ యూజ్ చేస్తారా, రాంగ్, చాలా తప్పు. ఎందుకంటే నేను అది అసలు ఎవరికి అడిగినా కానీ కాల్ లినక్స్ మాత్రమే కాదు అని చెప్తాను. ఎందుకంటే మేజర్గా యూజ్ చేసే డిస్ట్రో వచ్చేసి లైనెక్స్, అంతే. మీకు కాల్ లినక్స్ అని చెప్పను, ఎందుకంటే ఈ లైనెక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో. అంతేగాని కాల్ లినక్సే పర్టికులర్ యూజ్ చేస్తారని మాత్రం లేదు. అంతెందుకు, నేనున్న బగ్ బౌంటీ హ్యాండింగ్ చేస్తూ ఉంటాను. బట్ నేను నా మేజర్ డిస్ట్రిబ్యూషన్, నా మేజర్ వచ్చేసి నేను వాడేది ఎందుకంటే విండోస్ వాడతాను. ఈ వర్చువల్ బాక్స్లో నేను కాల్ లినక్స్ కానీ లేదంటే ప్యారటోయస్, నేను ఎక్కువ ఇష్టపడే ఆర్చ్ లినక్స్ అనమాట. ఆర్చ్ లినక్స్ అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ లినక్స్ వాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. సో యాజ్ ఎ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ కానీ నేను కొంచెం అప్పుడప్పుడు గేమ్ డిజైనింగ్ సైడ్ ఎలా చేస్తూ ఉంటాను. కాబట్టి యూట్యూబ్ ఈ కంటెంట్ వీడియో ఎడిటింగ్ ఖచ్చితంగా డెవెన్సీ ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ వాడాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎడిటింగ్ కానీ దేనికి కానీ నేను యాజ్ గేమ్ డిజైనర్గా అన్రియల్ ఇంజన్ కానీ యూనిటీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ లైనెక్స్లో సపోర్ట్ వచ్చింది కానీ, బట్ మనకేంటంటే ఈ విండోస్లో వీటికి చాలా మంచి సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఈ ఏమంటారు మన గ్రాఫిక్ డ్రైవర్స్ కానీ వీటన్నిటికీ చాలా మంచి సపోర్ట్ ఉంది. అందుకే మీరు హ్యాకర్ ఓన్లీ కాల్ లినక్స్ వాడతారంటే రాంగ్. మీరు ఏ డిస్ట్రో అయినా వాడండి, కానీ మీకు ఆ టూల్స్ వాడడం కానీ ఆ స్కిల్స్ వస్తే సైబర్ సెక్యూరిటీలో మీరు ఎప్పుడైనా కానీ సర్వైవ్ అవ్వచ్చు. సో ఇంకోటి ఏంటంటే, ఇది నేను పర్సనల్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ మిత్ వచ్చేసి నేను నమ్మాను అనమాట చాలా వరకు. ఎందుకంటే ఫస్ట్ సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఓకే ఇది కరెక్ట్ ఏమో అనుకున్నా, తర్వాత తెలిసింది రాంగ్ అని. క్వశ్చన్ ఏంటంటే సిటిఎఫ్స్ అందరికి తెలుసు, క్యాప్చర్ ద ఫ్లాగ్స్ అనేది స్మాల్ డిఫరెంట్ మన సైబర్ సెక్యూరిటీ గేమ్స్ లాగా అనుకోండి. అంటే ఈ సైబర్ సెక్యూరిటీ సిటిఎఫ్స్ వచ్చి ఓన్లీ గేమ్స్ అయినా రియల్ లైఫ్ పనికి రావా? సో బేసికల్లీ నేను ఫస్ట్ హ్యాకింగ్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ వచ్చేటప్పుడు నేను అదే చాలా నమ్మాను అనమాట. అందుకే చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అంటే సిటిఎఫ్స్ వచ్చేసి ఓన్లీ మనకు అంటే ఒక చిన్న గేమ్ లాగానే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో మనకు యూజ్ అవ్వదు నేను అనుకున్నాను అనమాట. నేను కూడా అనుకున్నాను పర్సనల్గా, అందుకే చెప్తున్నాను. అది చాలా రాంగ్. ఎందుకంటే ఈ సిటిఎఫ్స్ వల్లనే మీకు చాలా అంటే చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అలవాటు అవుతుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంత పెద్ద హ్యాకర్ని చూస్తున్నా ఫస్ట్ వాళ్ళు సిటిఎఫ్స్ నుంచి స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను చెప్తున్నా ప్రాక్టికల్, నేను చాలా పోడ్కాస్ట్ చూసాను అనమాట. సో వాళ్ళు దాంట్లో చెప్పేది ఏంటంటే సిటిఎఫ్స్ ఖచ్చితంగా మంచి రోల్ని ప్లే చేస్తుంది అనమాట మన ప్రాక్టికల్ స్కిల్స్లో. ఎందుకంటే మనకు తెలుస్తుంది అనమాట ఒక ఏ టూల్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు ఏది జరుగుతుంది అనేది మాకు సిటిఎఫ్ అనేది ఒక క్లియర్ స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట. సో నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే సిటిఎఫ్స్ మాత్రం మంచిగా ప్రాక్టీస్ చేయండి. మామూలు మన ఉంటాయి అనమాట, మామూలు మనకి ఎట్లంటే పీకో సిటిఎఫ్స్ ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ఎంతో కొంత సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ సిటిఎఫ్స్ అనేది ఖచ్చితంగా ఆడడం కానీ వాటి వల్ల ఎంతో కొంత మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. సో వాటిని మాత్రం ఇగ్నోర్ చేయొద్దండి, ఓకే. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ వచ్చేసి చాలామంది ఏమనుకుంటారు అంటే సైబర్ సెక్యూరిటీ వచ్చేసి చాలా హార్డ్, ఓన్లీ ఫర్ జీనియసెస్కి, నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ దాంట్లో సర్వే అవ్వలేరు అనుకుంటారు. సో అది నేను ఎలా చెప్తానంటే అది టోటల్లీ కరెక్ట్ ఏం కాదు, కొంచెం రాంగ్ కూడా. ఎందుకంటే డెఫినెట్గా సైబర్ సెక్యూరిటీ హార్డ్, ఖచ్చితంగా ఆ ఫీల్డ్ కొంచెం హార్డ్గానే ఉంటుంది. మిగతా నార్మల్ కంప్యూటర్ సైన్స్ అంటే మామూలు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాంటి బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ కొంచెం టఫ్ అనమాట, నేను ముందే చెప్తున్నాను. బట్ ఇది అంత టఫ్ లెవెల్ అంటే నాకు కాదు అంటారు. ఎందుకంటే మన సైబర్ సెక్యూరిటీలో మినిమం జాబ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఎట్లా అంటే ఈ బేసిక్ ఎంట్రీ జాబ్స్ కానీ, బేసిక్ ఎస్ఓసి అనలిస్ట్ ఇలాంటి వాటికంటే హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అవసరం లేదనమాట, హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అవసరం లేదు. బట్ మీకు బేర్ మినిమం నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా సర్వైవ్ అవుతారు. సో నేనేమంటే యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఖచ్చితంగా సర్వైవ్ అవ్వగలరు. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను అనుకున్నాను అనమాట ఫస్ట్ కూడా బగ్ బౌంటీస్ చేస్తే ఖచ్చితంగా రిచ్ అయిపోవచ్చు. బగ్ బౌంటీస్ వల్లనే మన ఎట్లంటే మన ఇన్కమ్ అంతా చేసుకోవచ్చు. మనం హ్యాపీగా జస్ట్ బగ్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటా మన ప్రైమరీ ఇన్కమ్ ని ఏమంటారు అబ్బా రీప్లేస్ చేయొచ్చు అనుకుంటా. ఇది ఒక మిత్ అనమాట. ఉన్నారు కొంతమంది సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఎలాగంటే ఈ
బగ్ బౌంటీస్నే వాళ్ళ ఫుల్ టైం చేసిన వాళ్ళు కూడా. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో బగ్ బౌంటీని ఫుల్ టైం చేయడం అనేది ఒక రాంగ్ స్టెప్ అనమాట. ఎందుకంటే యాజ్ ఎ బిగినర్ గా మనము బగ్ బౌంటీస్ ని ఫుల్ టైం చేయాలంటే అది చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో మీకు బగ్స్ ఫైండ్ అవుట్ అవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎక్కువ చాలా వరకు రిపిటేషన్స్ ఇలాంటివి వస్తుంది అనమాట. డూప్లికేట్స్ కానీ లేదంటే ఒక్కోసారి బగ్ కరెక్ట్ అవ్వకపోవడం కానీ వాళ్ళు రిజెక్ట్ చేయడం కానీ ఇది చాలా వరకు జరుగుతుంది అనమాట బిగినర్స్ కానీ ఎవరికైనా కానీ. సో మీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వండి, లేదంటే డెవలపర్ కానీ, లేదంటే డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ ఏదన్నా అవ్వండి, లేదంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అంటే ఒక రెడ్ టీమ్ ఇంజనీర్, సాక్ అనలిస్ట్ ఇలాంటివి ఏమన్నా అవ్వండి. కానీ బగ్ బౌంటీని ప్రైమరీగా మీ ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ గా మార్చుకోవాలి అనుకునేది ఒక వదిలేయండి అనమాట బిగినర్ లెవెల్లో. లేదు మీరు ఒక అడ్వాన్స్ లెవెల్ హంటింగ్, మీరు ఎట్లా అంటే మంత్లీ ఈజీగా మీకు ఒక 4-5 బగ్స్ మీకు సక్సెస్ అవుతా ఉన్నాయి, 4 బగ్స్ రిపోర్ట్ చేస్తున్నారు, అవి ట్రూ అయ్యి మీకు మనీ బౌంటీస్ వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఆలోచించవచ్చు. మీరు ఫర్దర్ గా ఒకవేళ మీరు మీ ఏమంటారు అబ్బా మీ కెరియర్ స్విచ్ చేసుకుందాం అనుకో బగ్ బౌంటీకి, లేదంటే సైడ్ ఇన్కమ్ కంటిన్యూ చేసుకుంటున్నా, అది మీ ఇష్టం. ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ఇది ప్రెసెంట్ పర్టికులర్ గా మన ఇండియన్ పేరెంట్స్ కి మాత్రమే. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి మా వాడికి గవర్నమెంట్ జాబ్ రావాలి, మా వాళ్ళ గవర్నమెంట్ జాబ్ రావాలి, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వస్తేనే లైఫ్ లో సెటిల్ అవుతారని చాలా మంది నమ్ముతారు. ఎందుకో నాకు అర్థం కాదు కానీ. సో బేసికల్గా ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా ఉండవా? నేను చాలా మంది అడిగారు. ఇది ప్రజెంట్ వచ్చేసి నేను సైబర్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మా ఇంట్లో ఉన్న డౌట్ కూడా ఇదే మా పేరెంట్స్ కి. అంటే ఇప్పుడు బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ చేస్తే జాబ్స్ వస్తాయా రావా, నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా? సింపుల్ ఒకటి చెప్తాను, సైబర్ సెక్యూరిటీ అనేది ప్రతి ఫీల్డ్ అవసరమే. అది గవర్నమెంట్ అవ్వనివ్వండి, ప్రైవేట్ అవ్వనివ్వండి, ప్రతి ఫీల్డ్ లో సైబర్ సెక్యూరిటీకి ఎంతో కొంత రోల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము గవర్నమెంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఆర్మీ కానీ ఇట్లా డిఫెన్స్ సైడ్ ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ ఎంతో కొంత ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చినంత సైబర్ వార్ఫేర్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఎంతో కొంత అనేది ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది అనమాట. అలాగే మీరు రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అంటే మన డిఆర్డిఓ ఉంది డిఫెన్స్ సైడ్, ఇలాంటి ఖచ్చితంగా మేజర్ వాటిలో ఖచ్చితంగా మన సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఉన్నాయి. లేదు మన స్టేట్ వైజ్ ఉండాలనుకుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సైబర్ క్రైమ్ బ్రాంచెస్ కానీ, ఇలా ఖచ్చితంగా ప్రతి వాటిలో మనకు జాబ్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో గవర్నమెంట్ జాబ్స్ కి మీరు ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను ఇందులోనే అడ్వాన్స్ చేయాలనుకుంటే మామూలు మన ఫోరెన్సిక్స్ డిజిటల్ ఫోరెన్సిక్స్ చేసి కానీ, మన సిఐడి సిబిసిఐడి నేను కరెక్ట్ గా చెప్తాను అనుకోవద్దండి, బట్ ఈ విధంగా కూడా ఉంటాయి అనమాట మనకు జాబ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీకు ఏంటంటే ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఏ విధంగా అంటే మీరు ఖచ్చితంగా హ్యాకింగ్ లో మాస్టర్ అయి ఉండాలి మీకు సైబర్ సెక్యూరిటీ జాబ్ రావాలి అంటే. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు దేంట్లో మాస్టర్ అవ్వలేరు కూడా. ఫస్ట్ అంటే మీరు ఎలా అనుకుంటారు కానీ ఏ మనిషి కూడా ఏ స్కిల్ ని 100% మాస్టర్ చేసి ఉండడు. ఖచ్చితంగా ఎక్కడో ఒక ల్యాక్ అవుతూనే ఉంటాడు ఏదో ఒక స్కిల్లో ఖచ్చితంగా. సో అదే దృష్టిలో పెట్టుకోండి మీరు. ఎందుకంటే ఒక స్కిల్ ని మాస్టర్ చేస్తేనే మనకు అందరూ జాబ్ వస్తుంది అనేది చాలా రాంగ్. మీరు జస్ట్ మీకు ఫండమెంటల్ స్కిల్స్ ఉండి మీరు సర్వైవ్ అవ్వగలరు, మీకు ఆ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండి మీరు చేసే వర్క్ మీకు క్లారిటీగా ఉండి మీరు ఖచ్చితంగా ఎట్లా అంటే ఇప్పుడు మీరు చేసే వర్క్ ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యి ఉండి, నేను సపోజ్ సాక్ అనలిస్ట్ గా వెళ్ళాలనుకుంటున్నాను, లేదంటే ఒక రెడ్ టీమ్ ఇంజనీర్ గా వెళ్ళాలనుకుంటున్నాను, ఎథికల్ హ్యాకర్ గా వెళ్ళాలనుకున్నాను కంపెనీలోకి. వాళ్ళు ఫస్ట్ మన స్కిల్స్ మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలా, మనం మంచి ప్రాక్టీస్ చేసి ఉండాలా, మంచి స్కిల్స్ ఉండి ఉండాలా. అలాగే ఏదైనా సర్టిఫికేషన్ చేస్తే ఇంకా ప్లస్ పాయింట్. అది మామూలు మన బేసికల్ ఈజేపీటీ కానీ ఓఎస్సీపీ కానీ ఇలాంటి సర్టిఫికేషన్ చేస్తే ఇంకా బెస్ట్ పాయింట్. ఇలాగా మనకంటూ మన కాన్ఫిడెన్స్ ఉండి మంచి స్కిల్ లెవెల్ ఉండి వేర్ మినిమం ఉన్నా కానీ పర్లేదు, బట్ మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒకటి చెప్తున్నాను ఏంటంటే ఒక్కసారి జాబ్ ఎక్కిన తర్వాత అమ్మయ్య మనం జాబ్కి ఎక్కేసాము ఇంకా రిలాక్స్ అవ్వడం కుదరదు. ఎందుకంటే బేసికలీ ఏ ఫీల్డ్ అలాగే ఉంటుంది, బట్ ఎస్పెషల్లీ ఇన్ సైబర్ సెక్యూరిటీ రోజుకో కొత్త బగ్ వస్తుంది, రోజు కొత్త మెథడాలజీ వస్తుంది. సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతా ఉండాలా. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఒక జాబ్ వచ్చింది నాకు రిలాక్స్ అయిపోయి నేను ఇంకా కొత్తగా నేర్చుకోకుండా హ్యాపీ రిలాక్స్ అవుతున్నాను అనుకోండి, తర్వాత కొన్ని ఇయర్స్ లే ఆఫ్ నన్ను లేపేసి కొత్తనే తెచ్చుకుంటాడు వాడు. ఎందుకంటే నాకంటే స్కిల్స్ బాగున్నాయి, నాకు ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఇచ్చేదానికన్నా ఫ్రెషర్కి తక్కువ ఇస్తాడు, ఇంకా వాడికి మనీ సేవ్ అవుతుంది, వర్క్ ఎక్కువ చేయించుకుంటాడు. సో అది ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకోండి. మీరు సర్వైవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అప్డేట్ అవుతా ఉండాలి. టెక్నాలజీకి తగ్గట్టు అప్డేట్ అవుతేనే కంపల్సరీగా మీరు ఈ ఫీల్డ్ కానీ ఇదే ఫీల్డ్ ఏ ఫీల్డ్లోనే సక్సెస్ అవుతారు. సో బోనస్గా ఇంకో పాయింట్ ఏంటంటే అబౌట్ సర్టిఫికేషన్స్. సో చాలా మంది ఎలా అంటే ఏ సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది. ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ఇది చాలా మంది ఎలా అంటే బయట మీకు ఈ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో ఎలాగంటే మీకు ఈ ఇంత మనీ కట్టండి ఈ ఎట్లా అంటే మీకు 5 months కానీ 6 months కోర్సు మీకు లాస్ట్ లో హ్యాకింగ్ సర్టిఫికేషన్ ఇప్పిస్తాం మంచి వాల్యుబుల్ అది అని చెప్తారు. సో జస్ట్ మీరు బ్లైండ్ గా ఏం చెప్తున్నా అంటే వాటిని అసలు ఫాలో అవ్వద్దండి, జస్ట్ దాన్ని పట్టించుకోవద్దండి. ఎందుకంటే మీకు ఇలాంటి సర్టిఫికేషన్స్ ఎప్పుడు మీకు వాల్యుబుల్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఒక అకాడమీ పెట్టాడు అనుకోండి, నేనే సపోజ్ ఫ్రాంక్ గా చెప్తున్నాను, నేనే ఉన్నాను, సపోజ్ నేనేం చేస్తానంటే నాకు 50K సబ్స్క్రైబర్స్ 100K సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నాకు కావాలంటే నేను ఒక కోర్స్ వదులుకుంటాను అనమాట ఆన్లైన్, లేదంటే లైవ్ క్లాసెస్ కానీ ఇలాంటివన్నీ చెప్తా ఉంటాను. సో నేను చేస్తానంటే ఒక 3 months లైవ్ కోర్స్ ఒక షెడ్యూల్ చేసేసి ఈ 3 months ఈ లైవ్ కోర్స్ నాకు ఇంత 1000 ఒక 15,000 20,000 పే చేయండి, మీకు అయిపోయిన తర్వాత మీకు ఎథికల్ హ్యాకర్ అన్నట్టు మీకు సర్టిఫికేషన్ ఇస్తాను, చాలా వాల్యుబుల్ అది ఇదని చెప్తాను అనమాట నేను. బట్ మీరు బయట కంపెనీస్కి వెళ్తే మీరు స్కిల్స్ నేర్చుకుని ఉండొచ్చు, సపోజ్ నేను చెప్పే క్లాసెస్ మీరు స్కిల్స్ నేర్చుకుని ఉండొచ్చు, మీరు స్కిల్స్ బాగుండదు, బట్ ఆ సర్టిఫికేషన్ వాల్యూ ఇవ్వరు ఎప్పుడైనా కానీ. మీకు ఎప్పుడైనా కానీ ఈ ఎట్లా అంటే గ్లోబల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఎలా అంటే మన సిహెచ్ కానివ్వండి, ఈజేపీటీ, ఓఎస్సిపి, సిపిటిఎస్, సిఐఎస్ఎస్పి, సిసిఎన్ఏ ఇలాంటి సర్టిఫికేషన్స్ చేస్తేనే మీకు ఎప్పుడైనా వాల్యూ ఉండేది, అర్థమవుతుందా? సో ఆ సర్టిఫికేషన్స్ మాత్రమే చేయండి ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఉండాలనుకుంటే. నెట్వర్కింగ్ ఫీల్డ్ లో అంటే సిసిఎన్ఏ ఉంది, ఇలాంటివి చేసుకోండి. లేదు పెంటేషన్ టెస్టింగ్ అంటే సిసిఎన్ఏ కాదు సారీ ఈజేపీటీ, ఓఎస్సిపి ఉన్న సిఆర్టీఏ అవుటింగ్ ఇలాంటివి రావాలంటే సిఐఎస్ఎస్పి, సిఏఎస్పి ఇలాంటివి. లేదంటే మామూలు మనం ఇప్పుడు కొత్తగా వచ్చే చూసుకోండి, మామూలు ఎట్లా అంటే మన హ్యాక్ ద బాక్స్ ట్రాహాక్ మీలో కూడా ఇస్తున్నారు, SLA1 అని PT1 అని చెప్పి ట్రాహాక్ మీలో మామూలు మన ఈ బగ్ బౌంటీ సర్టిఫికేషన్ కానీ సాకల్నే సర్టిఫికేషన్ కానీ సిపిటిఎస్ సర్టిఫైడ్ పెంటేషన్ టెస్ట్ ఈ సర్టిఫికేట్ కానీ సిపిటి కానీ ఇలాంటి హ్యాక్ ద బాక్స్ లో కానీ ఈ సర్టిఫికేషన్ చాలా వాల్యూ ఎప్పుడైనా కానీ. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ట్రాప్స్ లో పడకుండా ఎప్పుడైనా కానీ జెన్యూన్ సర్టిఫికేషన్స్ కోసం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దండి, ఎటువంటి ట్రాప్స్ లో పడ్డదండి. ఎందుకంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సర్టిఫికేషన్స్ నియర్లీ ఇప్పుడు 20,000 thousands of rupees మీరు ఇస్తున్నారు. ఎందుకంటే యాజ్ అ మిడిల్ క్లాస్ ఫెలో నాకు కూడా తెలుసు, ఎందుకంటే ఆ కొన్ని 1000 rupees ఎంత ముఖ్యమో నాకు కూడా తెలుసు. సో నేను చెప్పేందంటే ఇలాంటి ట్రాప్స్ అస్సలు పడొద్దండి. ఎప్పుడైనా కానీ ఇలాంటి జెన్యూన్ సర్టిఫికేషన్స్ అంటే ఓఎస్సిపి కానీ ఇలాంటి గ్లోబల్ రికగ్నైజ్ సర్టిఫికేషన్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కానీ నా కంటెంట్ నచ్చితే జస్ట్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ ఫాలో దిస్. బాయ్ బాయ్.